అందిస్తున్నవారు. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ కు పాలాభిషేకం చేసిన 1వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద బోసుగా దర్శనమిస్తున్న సెబీ చెక్ పోస్ట్. నిడదవోలు కోట సత్తమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలో మొక్కలు నాటిన నాయకులు, కార్యకర్తలు. ఒడిశా బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ చరణ్ మారీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమల నుంచి తిరిగి వచ్చిన తరువాత విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు నారా లోకేష్ ఉన్నారు. మేడం నాలుగవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ విద్యుత్ దీపకాంతులతో రాష్ట్ర సచివాలయం దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. సోషల్ మీడియాలో విద్యుత్ తీగల అలంకరణతో ఉన్న సచివాలయం కంటికి ఇంపుగా ఉందని పలువురు తెలియజేస్తున్నారు. టీడీపీ వర్గీయులు ఈ దృశ్యాన్ని స్టేటస్ లో పెట్టుకున్నారు. ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మారీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ ఆయనతో ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్, ప్రవతి పరిదా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ଶପଥ କରୁଅଛି ଯେ ମୁଁ ବିଧି ଦ୍ୱାରା ପ୍ରତିଷ୍ଠିତ ଭାରତର ସମ୍ବିଧାନ ପ୍ରତି ଶ୍ରଦ୍ଧା ଓ ନିଷ୍ଠା ରଖିବି, ଭାରତର ସାର୍ବଭୌମତ୍ୱ ଓ ଅଖଣ୍ଡତା ରକ୍ଷା କରିବି, ଓଡ଼ିଶା ରାଜ୍ୟର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ରୂପେ ମୋର କର୍ତ୍ତବ୍ୟ ଶ୍ରଦ୍ଧା ଓ ଶୁଦ୍ଧ ଅନ୍ତଃକରଣରେ ନିର୍ବାହ କରିବି ଏବଂ ବିନା ଭୟ ବା ପକ୍ଷପାତରେ, ବିନା ଅନୁରାଗ ବା ଦେଶରେ ସବୁ ପ୍ରକାର ଲୋକଙ୍କ ପ୍ରତି ସମ୍ବିଧାନ ଓ ବିଧି ଅନୁସାରେ ନ୍ୟାୟ ପ୍ରଦାନ କରିବି। ଧନ୍ୟବାଦ। రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. అభిమాన సంద్రంతో గన్నవరం హైవే పరిసరాలు స్తంభించడంతో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయిన మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వేదికను చేరుకోవడానికి సాహస యాత్రని చేశారు. జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాలతో కిక్కిరిసిపోవడంతో తన వాహనం వదిలిపెట్టి స్థానిక కార్యకర్తల సహాయంతో బైక్ పై సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో చంద్రబాబు
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 3 పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహనాలను తరలి వచ్చారు. దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. భారీ వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ముందుగానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రమాణ స్వీకార సభకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. వేదిక వద్దకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఎటు కదలలేని పరిస్థితిలో కారులో నుంచి దిగి కార్యకర్తకు చెందిన ద్విచక్ర వాహనం సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార ఘట్టం ముగియడంతో అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇదే సమయంలో ట్రాఫిక్ రద్దీ, అభిమాన సందోహం మధ్య ప్రతిపాటి పుల్లారావు బైక్ ప్రయాణం దృశ్యాలు వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి. అందంగా దాచుకున్నటువంటి ఒక నెమ్మది ఈత నడనీత సుత కలగన్నటువంటి ఏపీ నూతన మంత్రివర్గం కొలువు తీరడంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారిలో కలిసి ఫోటో దిగారు. కేసరపల్లిలో జరిగిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే వేదికపై గవర్నర్ తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి 25 మంది మంత్రులతో కలిసి ఫోటో దిగారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో 2 నేతలు మాత్రమే చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. నూజివీడుకు చెందిన కొలుసు పార్థసారథి, ఆత్మకూరుకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డిలు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత వెంకటకృష్ణ ప్రసాద్, కోనేటి ఆదిమూలం, గుమ్మనూరు జయరాంలకు మాత్రం అవకాశం దక్కలేదు. ఏపీ మంత్రివర్గంలో 3 మహిళలకు చోటు దక్కింది. 24 మంది మంత్రుల్లో 3 మహిళలకు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అవకాశం ఇచ్చారు. వారిలో పాయకరావుపేటకు చెందిన ఎమ్మెల్యే అనిత ఉన్నారు. ఈమె 2014లో పాయకరావుపేట టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2019లో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. 2024లో పాయకరావుపేట నుంచి గెలిచారు. సాలూరుకు చెందిన గుమ్మడి సంధ్యారాణి డిప్యూటీ సీఎం రాజన్న దొరపై 13,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పెనుకొండకు చెందిన ఎస్ సవిత శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పై గెలిచారు. ఈ 3 మహిళలు మంత్రుల హోదాలో ప్రజలకు సేవలు అందించనున్నారు. నూతనంగా కొలువు తీరిన రాష్ట్ర కేబినెట్ లో పిన్న వయస్కురాలిగా అనితకు చోటు దక్కింది. చంద్రబాబు కేబినెట్ లో చోటు లభించిన వంగలపూడి అనిత వయస్సు 40 సంవత్సరాలు. ఆమె తర్వాత నారా లోకేష్ కు 41 సంవత్సరాలు ఉండగా, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి 42 సంవత్సరాలు మాత్రమే. అదే విధంగా 70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండి ఫరూక్, చంద్రబాబు నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డిలు ఉన్నారు. అదే విధంగా 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద బైపాస్ కు ఆనుకుని ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 1వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ, చెరుకూరి శ్రీధర్, భోగవల్లి రత్నాజీ, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారీ కేక్ ను కట్ చేశారు. మిఠాయి పంపిణీ చేశారు. చిన్నారులు సైతం ఎన్టీఆర్ కు పాలాభిషేకం చేశారు. స్వీట్స్ పంపిణీ చేశారు. జై చంద్రబాబు నాయుడు, జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈరోజు చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా 1వ వార్డులో కేక్ కట్ చేసి ఎన్టీ రామారావుకి పాలాభిషేకం చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చంద్రబాబు లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఈ రోజు చాలా అవసరమని గ్రహించి ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుతో పాటు అద్భుతంగా కూటమిని కూడా నెగ్గేలాగా చేశారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ప్రజల కోసం ఏదైతే అవసరమో అది చేసుకుంటూ వెళ్తే చాలు మనకి. అలాగే వైసీపీ వాళ్ళు చేసే మాయ మంత్రాల్లో ఏ కార్యకర్త పడకండి. వాళ్ళు చెప్పే మాటలు మీరేం నమ్మకండి. మీరు మీకు కావాల్సింది ఏదైతే అవసరం ఉందో దానికోసం మీ తెలుగుదేశం నాయకులు
అధికారులను సంప్రదించండి. ఈ రోజు మా శ్రీధర్ చెప్పినట్టు టిట్కో ఇళ్ళు 5 సంవత్సరాల నుంచి మూతపడి అలాగే ఉన్నాయి. పాపం ఎంతో మంది దానికి డబ్బులు కట్టారు. ఈ జగన్ వాటి మీద 3 లక్షలు లోన్ తీసుకుని ఆ డబ్బులు కూడా అతను వాడేసుకున్నాడు. ఆ పేద ప్రజలకి ఆ లోన్ నుంచి విముక్తి కలిగించి ఆ ఇల్లు త్వరితగతిన పూర్తిగా ఇచ్చి ఈ ఊరిని అభివృద్ధి పదవులు నడిపేలాగా ఈ నాయకులంతా కృషి చేయాలని, వీళ్ళకి మా సహకారాలు ఉంటాయని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా 1వ వార్డులో ఏర్పరిచినటువంటి ఈ కార్యక్రమం అమోఘంగాను అనూహ్యంగాను చాలా గొప్పగా చేశారని ఇక్కడ మా ఊళ్ళో అందరూ రాంబాబు, శ్రీధర్, రత్నాజీ వీళ్ళందరూ పూనుకుని మంచి గ్రాండ్గా సక్సెస్ చేశారు. దీన్ని అందరూ ఎలాగైతే మన ప్రభుత్వం వచ్చిందో మనం చంద్రబాబుని నమ్మి ఓట్లేసాం. అదేవిధంగా మన యొక్క భావితరాలు అభివృద్ధికి బాటలేస్తాడని మరి ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు గారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతోటి ఉండి ఈ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారని మరీ కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడ 1వ వార్డులో జంగారెడ్డిగూడెం స్థానిక 1వ వార్డులో ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర మరి ఆయనకి నివాళులు అర్పించి మరి ఇక్కడ కేక్ కట్ చేసి మరి అందరం కూడా కోలాహలంగా ఆనందంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలాగే ఏ అయితే తెలుగుదేశం హయాంలో మేము హామీలు ఇచ్చామో ప్రచారంలో, మరి ఆ హామీలన్నింటినీ కూడా రేపు రానున్న రోజుల్లో అంచెలంచెలుగా మరి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుని ప్రజల మన్నలు పొందే విధంగా పరిపాలన ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655.
జంగారెడ్డిగూడెంలో 6వ వార్డులో మసీదు వెనకాల కూటమి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. కూటమి నాయకులు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, పారేపల్లి రామారావు, చల్లారి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ఈరోజు మరి సోదరులు మత్స రాంబాబు గారు, చల్లారి సుబ్బారావు గారి నేతృత్వంలో 5, 6, 7 వార్డుల్లో ఎన్డీఏ విజయం సాధించి మన చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వార్డు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా అద్భుతమైన ఘట్టం ఇవాళ మనం చూసాం. ఎందుకంటే గతంలో పగ ప్రతీకారాలకి, ఆప్యాయతల అనురాగాలకి వేదిక ఇవాళ స్టేజీ డయాస్ కూడా నాకు తెలిసి దాదాపు 5 టర్ముల నుంచి ప్రమాణ స్వీకారాలు చూస్తున్నాను. కానీ ఇవాళ అద్భుతమైనటువంటి ప్రమాణ స్వీకారం, మంచి భాష కూడా వింటాం. గతంలో ఏంటంటే 5 సంవత్సరాలు పిల్లలు చెడిపోయే భాష విన్నాం. ఇవాళ తెలుగు భాషకు మంచి రోజులు వచ్చినాయి. మన రాష్ట్రానికి ప్రియతమ నేత, మన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంచి గొప్ప రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండల కేంద్రాల్లోనూ, అన్ని గ్రామాల్లో కూడా మరి ఈ విధంగా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ ఇంత ఆనందంగా మరి ఉత్సవాలు చేసుకున్నారు అని అంటే ఇదే కారణం. ఒక రాక్షస పాలన నుండి, ఒక అరాచక పాలన నుండి మనకి విముక్తి కలిగినటువంటి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పండగ కింద చేసుకుంటున్నామంటే ఇది ఎంతో మనకి శుభదాయకం. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఆయన ఒకటే మాట్లాడారు, నేను అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, అక్కైనా సరే ఒకే పద్ధతిలో ఉంటాను, ఒకే న్యాయం చేస్తాను, నేను 2 మాటలతో ఉండను, ప్రజల శ్రేయస్సు కోసమే నేను కష్టపడి అహర్నిశలో పనిచేస్తానే తప్ప నేను రెండో గురించి ఆలోచించనని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గాని, మోదీ గారు గాని, మన చంద్రబాబు నాయుడు గారు గాని ఎంత చక్కగా మాట్లాడారంటే ఆయన స్టార్టింగ్ లోనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మన అమరావతి రాజధానిలో అక్కడ ఒకవైపున శరవేగంగా పనులు జరిగిపోతున్నాయి అంటే ఆయన ఎంత పట్టుదలతో ఎంత ముందుకెళ్తున్నాడు అనేది మనం ఈ సభాముఖంగా మాట్లాడుకోవచ్చు. మొన్నటిదాకా ఆ శాఖకు సంబంధించిన చెక్ పోస్ట్ అంటే ఏపీ మందుబాబులకు హడల్. తెలంగాణ నుంచి ఏపీకి సరఫరా అయ్యే తెలంగాణ మద్యంపై ఆంక్షలు విధించేవారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏపీకి తెలంగాణ మద్యం రవాణా చేస్తే శిక్షార్హులుగా పరిగణించేవారు. ప్రస్తుతం జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద సెబీ చెక్ పోస్ట్ బోసుగా దర్శనమిస్తోంది. అక్కడ పహారా కాసే పోలీసులు కనిపించలేదు. గత ప్రభుత్వ హయాంలో సెబీ చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండేది. ఎవరైనా తెలంగాణ నుంచి మద్యం రవాణా చేసే వారిపై కేసులు పెట్టేవారు. ప్రస్తుతం అటువంటి జాడలు కనిపించడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాన్ని బట్టి అధికార యంత్రాంగం తదుపరి చర్యలు తీసుకుంటుందని మందుబాబులు తెలియజేస్తున్నారు. నిడదవోలు కోట సత్తమ్మ తల్లిని మంత్రి, ఎమ్మెల్యే కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు. భారీ స్థాయిలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీ కేబినెట్ లో దుర్గేష్ కు స్థానం దక్కించుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి తదితరులు తెలియజేశారు. పూర్తి వివరాలకు ఆలయంలో సంప్రదించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో రేపు అనగా 15వ తారీఖు శుక్రవారం స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తర నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషమైన పూజల కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, అలాగే మండపారాధన, లక్ష్మీ గణపతి హోమం, అనంతరం అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రారంభిస్తున్నాం.
ఈ కార్యక్రమం గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రం విశేషంగా జరుపుకోవటం ఆనవాయితీ కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు అలాగే స్వాములు పురుస్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో లక్షల చెట్లను ముఖ్యమంత్రి భద్రతా కారణాల నెపంతో నరికేశారని, పట్టుమని 10 మొక్కలు కూడా ఈ కాలంలో పెంచలేదని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చింతన నాని, టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్, నీరుకొండ రాము, జనసేన పార్టీ నాయకులు తిరుమల శెట్టి రవి, కటారి సీతారాంబాబు, సతీష్, చింతల శ్రీను తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలాది మొక్కల్ని ధ్వంసం చేశారు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కూటమి అభ్యర్థి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభతరుణంలో ఆ నాశనం అయిపోయిన మొక్కలు మనం తేలకపోయినా మనం కొత్త మొక్కల్ని పెంచి అభివృద్ధికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లాలని చెప్పని మొక్కలు నాటి ఈ రోజు బాటగంగనమ్మ కాలనీ లేఅవుట్ కాలనీలో మొక్కలు నాటి మేమందరం కూడా ఆయనకి మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తాం. ఎపిక్ కేబినెట్ కొలువు తీరిన వేళ మంత్రులను, ఎమ్మెల్యేలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేషు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుని, మరో మంత్రి బీసీల ఆత్మీయులు కొల్లు రవీంద్ర, వాయిస్ ఆఫ్ ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ని, మరో మంత్రి లేడీస్ సూపర్ స్టార్ వంగలపూడి అనితను, అలాగే సినీ హీరో నారావారి వారసుడు నారా రోహిత్ ను తదితరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ లోని సీనియర్ గా అచ్చెన్నాయుడు ఉన్నారని, మీ నాయకత్వంలో పార్టీకి ప్రజలకు మంచి జరుగుతుందని ఆశించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన పాలన ఉంటుందని తెలిపారు. ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నట్లు శేషు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ కు పాలాభిషేకం చేసిన 1వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద బోసుగా దర్శనమిస్తున్న సెబీ చెక్ పోస్ట్. నిడదవోలు కోట సత్తమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలో మొక్కలు నాటిన నాయకులు, కార్యకర్తలు. ఒడిశా బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ చరణ్ మారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.